ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోవడానికి తిరుపతిలో నేడు రేపు స్టేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ సెంటర్లు సిద్ధం చేశారు. అయితే నగరి పుత్తూరుకు సంబంధించిన ఓటర్లను కూడా తిరుపతిలోనే ఓటేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా పోస్టల్ ఓటర్లను సిబ్బంది పెట్టడానికే అధికార పార్టీ నేతలు అధికారుల ద్వారా కుట్రలు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సో దామోదర్, ఎన్నికల విధులకు ఎవరైతే హాజరవుతున్నారో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోవడానికి తిరుపతిలో ఈ రోజు అండ్ రేపు కూడా స్టేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళు కొంతమంది ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం చూస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎందుకు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? రైట్, ఇక ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోవడానికి తిరుపతిలో నేడు రేపు స్టేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ సెంటర్లు సిద్ధం చేశారు. అయితే నగరి పుత్తూరుకు సంబంధించిన ఓటర్లను కూడా తిరుపతిలోనే ఓటేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా పోస్టల్ ఓటర్లను ఇబ్బంది పెట్టడానికి అధికార పార్టీ నేతలు అధికారుల ద్వారా కుట్రలు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోవడానికి తిరుపతిలో నేడు రేపు స్టేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ సెంటర్లు సిద్ధం చేశారు. అయితే నగరి పుత్తూరుకు సంబంధించిన ఓటర్లను కూడా తిరుపతిలోనే ఓటేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారంటూ అటు ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా పోస్టల్ ఓటర్లను ఇబ్బంది పెట్టడానికే అధికార పార్టీ నేతలు అధికారుల ద్వారా కుట్రలు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. సో దామోదర్, అటు పోస్టల్ బ్యాలెట్ విషయంలో అధికారుల తీరుపై అటు ఉపాధ్యాయ సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలు ఏంటి దామోదర్? రత్న, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 5, 6 తేదీల్లో ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు 5, 6 తేదీల్లో తమ ఓటు హక్కును ఫెసిలిటేషన్ సెంటర్స్ ద్వారా వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే తిరుపతి జిల్లాకు సంబంధించి ఏదైతే ఇంటర్ డిస్ట్రిక్ట్స్తో పాటు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో ఉన్నాము. ఇక్కడ తిరుపతికి సంబంధించిన సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇటువైపు జనసేన, టీడీపీకి, కూటమికి సంబంధించిన వారు
వచ్చిన వారిని ఓటు అడుగుతున్నారు. అదేవిధంగా ఇటువైపు వైసీపీ వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి కొంత వివాదం కూడా తలెత్తింది. ఏదైతే నగరి, పుత్తూరు నియోజకవర్గాల్లో నివాసం ఉంటూ తిరుపతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు అక్కడే వారు ఓటు వేసే విధంగా అర్హత అవకాశం ఇవ్వాలని గతంలో ఉన్నప్పటికీ దాన్ని కాదని నగరి, పుత్తూరు నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లను ఏకంగా పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను తిరుపతికి సంబంధించిన సెంటర్స్లో ఓటు వేయాలంటూ కూడా నిన్న రాత్రి వాట్సాప్ మెసేజ్ వచ్చిందని, దీంతో వారు ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కొంత ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున వివాదం, దీనికి సంబంధించి టీడీపీ అభ్యర్థి అయిన భానుప్రకాష్ కూడా విమర్శించాడు. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసిన పరిస్థితి. మరోవైపు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. మరోవైపు ఇది 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. 2 రోజుల పాటు జరుగుతుంది. 22,999 ఓట్లు ఈ తిరుపతి జిల్లాకు సంబంధించిన ఓటర్లు ఉన్నారని అధికారులు తెలియజెప్పారు. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా పోలింగ్, ఏదైతే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగడానికి కూడా ఏర్పాట్లు అధికారులు చేశారు. రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.